వచనాల మధ్యలో శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయినటువంటి క్రీస్తు యేసే. ఎవరు మనకు శిక్షిస్తారు ఈ లోకంలో? ఎవరు విధించరు. చనిపోయినటువంటి తిరిగి లేచినటువంటి వాడు, మన పాపములను భరించినటువంటి వాడు, కలువరి సిలువలో ప్రాణం పెట్టినటువంటి ఆ క్రీస్తే. అందుకంటాడు శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తే. అంతేకాదు మృతుల్లో నుండి లేచినవాడు దేవుడు, తండ్రి కుడి పార్శ్వము ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపన చేయుచున్నవాడు ఆయనే. ఆయన విధించాలి ఎవరికైనా శిక్ష. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరు మనకు శిక్ష విధించేటువంటి వారుగా లేరు. కానీ ఆయన మనకు శిక్ష విధించి, ఎందుకంటే ఆయన మన పాపముల అపరాధముల కొరకు కలువరి సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచబడినటువంటి వాడుగా ఉన్నాడు. మృత్యుంజయుడై 3వ దినమున లేచి 40 దినములు మరలా ఉండి తండ్రి కుడి పార్శ్వమున చేరి మన కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తున్నటువంటి అట్టి ప్రధాన యాజకుడు మనకుండగా మనం ఎందుకు భయపడాలి? ఎందుకు